శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యద్దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 14 బుధవారం భవిష్యదర్శిని కార్యక్రమాన్ని పరిశీలిస్తే ఈరోజు బుధవారం రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. అలాగే యమగండం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. రాహుకాలంలో కానీ యమగండంలో కానీ ముఖ్యమైన ప్రయాణాలు చేయటం, ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడం చేయరాదు. అలాగే గుళిక కాలం అని ఒక ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ఆ గుళిక కాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ గుళిక కాలంలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పనులు చేయకూడదు. రాహుకాలము, యమగండము, గుళిక కాలాన్ని విడిచిపెట్టి ముఖ్యమైన కార్యక్రమాలు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే బుధవారం కాబట్టి ఉత్తర దిక్కు ప్రయాణాలు అనేటటువంటివి చెయ్యరాదు. దీన్ని వారశూల అంటారు. ఈ వారశూల ఎప్పటి వరకు ఉంటుందంటే మధ్యాహ్నం 12:24 వరకు ఈ వారశూల ఉంటుంది. అప్పటి వరకు ఉత్తర దిక్కుకు ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ అత్యవసరమై ఉత్తర దిక్కుకు ప్రయాణాలు చేయవలసి వస్తే కొద్దిగా పాలు తాగి ఉత్తర దిక్కుకు ప్రయాణాలు చేయాలి. అలాగే బుధవారం కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. బుధవారం కాబట్టి నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది. విద్యకు సంబంధించిన ముఖ్యమైన పనులు బుధవారం ప్రారంభించుకోవచ్చు. సమస్త శుభ కార్యక్రమాలకు బుధవారం అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి బుధవారం మంచిది. కొత్తగా క్రీడా రంగంలోకి ప్రవేశించాలంటే, ఆటల్లో జాయిన్ అవ్వాలంటే బుధవారం మంచిది. అప్పులు తీర్చడానికి బుధవారం అనుకూలం. అలాగే బంగారం వ్యాపారం, పెసల వ్యాపారం, వస్త్రాల వ్యాపారం, పత్తి వ్యాపారం బుధవారం ప్రారంభిస్తే మంచిది. బుధవారం పడమర దిక్కు ప్రయాణాలు అనుకూలం. అలాగే బుధవారం కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీ యోగాన్ని పరిశీలిస్తే శుభ అనే పేరు కలిగిన యోగం ఉంది. ఇది రాత్రి 1:46 వరకు ఉంది. అంటే ఫిబ్రవరి 14 బుధవారం మొత్తం కూడా శుభయోగం ఉంది. ఈ శుభయోగానికి అధిపతి కమలా మహాదేవి. ఈ శుభయోగం ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ శుభయోగం ఉన్న సమయంలో గృహారంభం, గృహప్రవేశం చేసుకోవచ్చు. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి శుభయోగం మంచిది. రత్నాలు ధరించటానికి శుభయోగం మంచిది. జ్యోతిష్కుల దగ్గర రత్నాలు తీసుకొని ఆ రత్నాలు ధారణ చేయడం ద్వారా గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఈ శుభయోగం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా భూములు కొనుక్కోవాలంటే, ల్యాండ్స్ కొనుక్కోవాలంటే శుభయోగం ఉంది కాబట్టి ఈరోజు కొనుక్కోవచ్చు. శుభయోగం ఉంది కాబట్టి ఈ పనులు ఎప్పుడు చేస్తున్నా సరే ఓం కమలా మహాదేవి అయి నమః అనుకుంటూ ఈ పనులు చేయండి. ఎందుకంటే ఆ యోగానికి అధిపతి కమలా మహాదేవి కాబట్టి కమలా మహాదేవి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే పంచాంగంలో అత్యంత కీలకమైనది కరణం. ఈరోజు కరణాలను మనం పరిశీలిస్తే ఈరోజు 2 కరణాలు ఉన్నాయి. మొదటి కరణం భవకరణం. ఈ భవకరణం అనేది ఉదయం 7:22 వరకు ఉంది. ఈ భవకరణానికి అధిపతి ఇంద్రుడు. ఈ భవకరణం ఉన్న సమయంలో శుభ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు ఇవి ఏవైనా సరే ఈ భవకరణంలో చేసుకోవచ్చు. ఇంద్రుణ్ణి మనస్సులో స్మరించుకోవాలి. ఓం లం ఇంద్రాయే నమః అనుకుంటూ ఆ కార్యక్రమం చేయాలి. ఉదయం 7:22 తర్వాత బాలవ అనే కరణం వచ్చింది. ఈ బాలవ కరణం అనేది సాయంకాలం 6:17 వరకు ఉంటుంది. ఈ బాలవ కరణానికి అధిపతి బ్రహ్మదేవుడు. ఈ బాలవ కరణం ఉన్నప్పుడు అన్నప్రాసం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
బాలవకరణం అనేది కొత్తగా స్నేహాలు చేయటానికి చాలా మంచిది. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఆ ఫ్రెండ్షిప్ కలకాలం ఉండి మంచి సక్సెస్ రావాలంటే బాలవకరణంలో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఈ బాలవకరణంలోనే వాస్తుకు సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీ బ్రహ్మదేవాయై నమః అని మనస్సులో స్మరించుకుంటూ బాలవకరణంలో ఈ పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి యోగాన్ని బట్టి, కరణాన్ని బట్టి, దాని అధిపతిని బట్టి ఈ పనులు చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగమేంటో, కరణమేంటో, రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో, దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.